పవన్ కళ్యాణ్ కాన్సెప్ట్లో ఒకవైపున యాజిటేషన్తో పాటుగా రెండో వైపున పొలిటికల్ స్ట్రాటజీ ఉండాల్సినటువంటి అవసరం ఉంది. తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు ఒక రకంగా పవన్ కళ్యాణ్కి ఇబ్బంది కలిగించేటువంటిది. ఒకటి, కమ్యూనిస్టులతో కలిసి ప్రయాణించడం అనేది ఒక ఎత్తు అయితే అది ఒక రకంగా పబ్లిక్లోకి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది. కమ్యూనిస్టుల మీద హానెస్ట్ అనే ముద్ర ఉంటుంది తప్పించి వాళ్ళ మీద వేరే ఉద్దేశం ఉండదు. ఇంకోటి, పోరాట యోధులు కానీ పబ్లిక్ అందరూ కూడా గుర్తుంచుకుంటారు. అయితే ఇక్కడ మరొక కీలకమైనటువంటి పాయింట్ పవన్ కళ్యాణ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పూర్తిగా ఆ ఇన్ఫ్లుయెన్స్లోకి వెళ్ళకూడదు. ఆ స్ట్రాటజీస్, ఆ విధానాలు ఈవేళ పబ్లిక్ యాక్సెప్టెన్స్ ఉన్నటువంటివి కాదు, పబ్లిక్ ఇన్వాల్వ్ అయ్యేటువంటిది కూడా కాదు. ఇక్కడ జరిగినటువంటి నిన్న జరిగినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్లో చూస్తే ఆ లోటు బాగా కనిపించింది. కార్యాచరణ ప్రకటించడం ఒక ఎత్తు, ఆ తర్వాత పబ్లిక్ ఉన్నటువంటి అనుమానాలు నివృత్తి చేయాల్సింది మరొక ఎత్తు. పబ్లిక్కి సంబంధించి ఏదైతే ఇంతకుముందు అవినీతి ఆరోపణలు తెలుగుదేశం మీద చేశారో ఆ అవినీతి ఆరోపణలకు సంబంధించినటువంటి ఆధారాలు ఏవి, సబ్జెక్ట్ లేకుండా పవన్ కళ్యాణ్ ఆరోపణలు చేశారు, కేవలం పబ్లిసిటీ కోసం చేశారు, లేకపోతే బీజేపీ స్క్రిప్ట్ ప్రకారం చేశారు లాంటి పాయింట్స్ని ఏవైతే తెలుగుదేశం పార్టీ ఆరోపణలు చేసింది దానికి ఆన్సర్ అడుగుతూ ఉన్నారు మీడియా. అడిగినప్పుడు తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేస్తారు, చేయగలిగినటువంటి సామర్థ్యం ఉన్నటువంటి వ్యక్తి. ఇంకోటి, అతను చేసేటువంటి ఆయన ఇచ్చేటువంటి ఆ ఆన్సర్ అనేది కంపల్సరీగా రేపు బ్యానర్ హెడ్డింగ్కి రావాల్సినటువంటి అంశం. ఆ బ్యానర్ హెడ్డింగ్ని సర్వనాశనం చేసింది ప్రెస్ కాన్ఫరెన్స్లో మిగతా ఉన్నటువంటి వామపక్ష సోదరు. ఆయన ఆన్సర్ చేయడం బిగిన్ చేశారు. నేను అన్నది కరెక్టే, దానికి సంబంధించి కొంత ఊరికినే నేనేం అనలేదు, అందరూ అనుకుంటున్నటువంటి ఆరోపణలు చేశానంటూ దానికి ఆధారాలు అంటూ మిగతాది మాట్లాడుతున్నటువంటి సమయంలో మనం ఈ కార్యాచరణ వరకే మాట్లాడుకుందాం, దీని గురించి ప్రస్తావించొద్దు అనేటువంటి కాన్సెప్ట్ ద్వారా అంటే పవన్ కళ్యాణ్ మీద ముప్పేట దాడి జరుగుతోంది. మూడు వైపుల నుంచి దాడి జరుగుతోంది. అటు పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిట్టిపోస్తుంది, ఇంకొక పక్కన తెలుగుదేశం పార్టీ తిట్టిపోస్తుంది, ఇంకొక వైపున భారతీయ జనతా పార్టీ కూడా తోసిపుచ్చేస్తుంది. ఇట్లాంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ మాట్లాడేటువంటి మాట, ఇంకొకటి లోక్సత్తా జయప్రకాష్ నారాయణ లాంటి వాళ్ళు కూడా తమ సొంత కార్యాచరణ ప్రకటించుకున్నటువంటి పరిస్థితి. ఇట్లాంటి సిచ్యుయేషన్లో పవన్ కళ్యాణ్ చాలా ఆచితూచి మాట్లాడడం కాకుండా దూకుడుగా సమాధానాలు చెప్పాల్సినటువంటి పరిస్థితి. కానీ అట్లాంటి పవన్ కళ్యాణ్ ఆన్సర్ని ఆపేయడం ద్వారా, కేవలం కొన్ని చోట్ల రిస్ట్రిక్ట్ చేయడం ద్వారా, మిగతా వాళ్ళు మాటలతో దాన్ని పక్కన పెట్టేసేసి వెళ్ళిపోదాం అనేటువంటి కోణంలో తీసుకెళ్లిపోవడంతో ఇక్కడ పవన్ కళ్యాణ్కి రావాల్సిన మైలేజ్ డ్యామేజ్ అయిపోయింది. పవన్ కళ్యాణ్ ఆన్సర్ చేసి తీరాలి. వాటికి తెలుగుదేశం పార్టీని గురించి ఎందుకు అన్నారు, లోకేష్ గురించి ఎందుకు అన్నారు, ఆయనకి ఎలాంటి సోర్స్ వచ్చింది, ఆయన బోళా మనిషి, మాట్లాడే కొద్దీ కొన్ని నిజాలు ఆయనకి ఎవరెవరు చెప్పారు లాంటివన్నీ కూడా ప్రొజెక్ట్ చేయగలుగుతారు. అట్లా చేసేటువంటి సమయంలో డైవర్షన్ అయిపోవడంతో మొత్తం కాస్త అది తెలుగుదేశం పార్టీకి ఇంకా కొన్ని రోజుల పాటు తిట్టిపోయడానికి ఒక అవకాశం ఇచ్చినట్టయింది. మరి పవన్ కళ్యాణ్ ఈ కాన్సెప్ట్ నుంచి బయటపడి ఉమ్మడి కార్యాచరణ అటు కమ్యూనిస్టులు తమ పని తాము చేసుకుంటూ పవన్ కూడా వెంట పెట్టుకుని అక్కడక్కడ కార్యకలాపాలు పాల్గొంటున్నారు. అట్లాగే తన పార్టీకి సంబంధించి తను ఇవ్వాల్సినటువంటి ఆన్సర్స్ని ఆ యాంగిల్లో ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద, తనుగా సమాధానాలు చెప్పాలి, తన ఆరోపణలు తను చేయాలి. లేదంటే కనుక వాళ్ళకి తోక పార్టీగా తను మిగిలిపోతే కనుక తను ఇబ్బంది పడేటువంటి పరిస్థితి వస్తుంది. ఎదగాల్సిన క్రమంలో ఆ ఎదుగుదలను తీసుకెళ్లి ఎవరికో అప్పచెప్పినట్టు అవుతుంది. ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవడం ఈ రోజున పవన్ కళ్యాణ్ బాధ్యత.